చెప్పకుండా గురూజీ పవర్ ను టార్గెట్ చేసే హీరోయిన్ పూనం కౌర్ ఎక్స్ లో మరో బాంబు పేల్చింది. కాపుగా పుట్టి క్రిస్టియన్ బ్రాండ్ అంబాసిడర్లుగా మారారంటూ పేర్లు చెప్పకుండానే లెఫ్ట్ రైట్ ఇచ్చేసింది. తిరుపతి లడ్డూ వ్యవహారం, మత రాజకీయాలు హాట్ ఉన్న ఈ టైంలో పూనం చేసిన పోస్ట్ మరో వివాదానికి దారితీసేలా ఉంది. హీరోయిన్ పూనం కౌర్ మరోసారి ఎక్స్లో ఆసక్తికర పోస్ట్ చేసింది. కొంతమంది హిందూ మతాన్ని అడ్డుపట్టుకొని సాగిస్తున్న హైందవ వ్యతిరేక కార్యకలాపాలపై తనదైన శైలిలో సెటైర్లతో రెచ్చిపోయారు. ఎవరి పేరును ఆమె తన ట్వీట్లో మెన్షన్ చేయలేదు గానీ కాపు సామాజిక వర్గాన్ని మాత్రం ప్రస్తావించారు. ప్రస్తుతం ఏపీలో తిరుమల లడ్డు వివాదం, మత రాజకీయాలు విస్తృతమైన వేళ ఆమె చేసిన ఈ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. కొందరు హిందువులమని చెప్పుకోవడానికి మాత్రమే అటువంటి కాస్ట్యూమ్స్ ధరిస్తున్నారని, వేషధారణ చేస్తున్నారని పూనం కౌర్ అన్నారు. వారి హిందూ ధర్మం దుస్తుల వరకే పరిమితమైందని, వేషధారణ కోసమే హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారని చెప్పారు. నిజానికి 3 నెలల పసి పిల్లలకు సైతం కాథలిక్ చర్చిలో బాప్తిజం ఇప్పించిన చరిత్ర వారికి ఉందని గుర్తు చేశారు. మేము మా వారసత్వాన్ని ఎప్పుడూ మార్చుకునే వాళ్ళం కాదు అంటూ రాసుకొచ్చారు. కాపు సామాజిక వర్గపు గొప్ప వారసత్వం ఇప్పుడు ఆర్థోడాక్స్ కాథలిక్ క్రైస్తవంగా మారడాన్ని పూనం కౌర్ ప్రస్తావించారు. దీన్ని ఆర్థోడాక్స్ కాథలిక్ క్రిస్టియానిటీ కన్వర్షన్ అంబాసిడర్గా అభివర్ణించారు. కాపు సామాజిక వర్గానికి ఎంతో ఘన చరిత్ర ఉందని చెబుతూ అటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళు క్రిస్టియానిటీ అనుసరిస్తున్నారని, ఈ మతానికి అంబాసిడర్లుగా ఉన్నారని పోస్ట్ చేశారు పూనం. తిరుమల లడ్డు వివాదం కొనసాగుతూ ఉండడం, టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి క్రైస్తవులు అని ఆరోపణలు వెల్లువెత్తుండడం, ఈ వివాదాలు, ఆరోపణలు, విమర్శలకు కేంద్ర బిందువులు అయ్యాయి. ఈ పరిస్థితుల్లో పూనం కౌర్ కాపు సామాజిక వర్గాన్ని ప్రస్తావనలోకి తీసుకుని రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు హిందువులుగా చెప్పుకొని అటువంటి దుస్తులు ధరిస్తూ చర్చిలో 3 నెలల పసిపాపకు కూడా బాప్తిజం ఇప్పించారని గుర్తు చేయడం సంచలనంగా మారింది.